డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని ఆహ్వానించారు. కండువా కప్పి పార్టీలోకి దీప్దాస్ మున్షి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి దీప్దాస్ మున్షి సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, భవానీ, ఒక సైడు బీఆర్ఎస్ కి షాకింగ్ ఉంటే ఇంకో సైడు కాంగ్రెస్ లో మాత్రం వరసల వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్న వరంగల్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి సమక్షంలో ఇటు చేవెళ్ల సంబంధించినటువంటి రంజిత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అటు బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆల్రెడీ బీఆర్ఎస్ లో అంటే సరైన పరిస్థితి కనపడట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ లో చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు కనబడుతుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అంతేకాకుండా 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఈ ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ లో చేరుతున్నాము. బీఆర్ఎస్ లో మాత్రం ఉద్యమకారులకు కూడా సముచిత న్యాయం కల్పించట్లేదు, ప్రజల పక్షాన నిలబడడానికి అవకాశం ఇవ్వట్లేదు, ప్రజల పక్షాన ఏదైనా అంటే వారికి సంబంధించినటువంటి అవసరాలను అడగడానికి కూడా బీఆర్ఎస్ నాయకుడు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇటు పసునూరి దయాకర్ కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయింది. 100 రోజుల పాలన ఇటు సంతృప్తిగా ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకొక సైడ్ మాత్రం బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కొనసాగుతుంది. అందరికీ న్యాయం సమకూరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే అందరికీ న్యాయం చేయగలుగుతామన్న ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ లో చేరుతున్నామని చెప్పేసి ఇటు చేరుతున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.